రెస్పాండ్ అయ్యారు. నేను అనుకున్నాను చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతారు. అంటే కోర్స్ ఆయన పద్ధతిలో ఆయన సెటైర్స్ వేసుకుంటూనే చాలా మెసేజెస్ ఇచ్చారు ఆయన. అంటే ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చామంటే ఆ, నాకే పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు తిరుపతి వైజాగ్లో ఆపారు. నేనేమి మాట్లాడకుండా వెనక్కి వచ్చేసాను తప్ప ఇటువంటి రెస్ట్ కొట్టే కార్యక్రమాలు ఏం చేయలేదు అని అంటూనే ఒక టైంలో అసలు రాజకీయాల్లో నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళతో అసోసియేట్ అవ్వడానికి వాళ్ళ పక్కనుంటేనే ఒక ఆత్మన్యూనత భావంతో ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఈ రకమైనటువంటి రాజకీయాలే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఇవే చూడాల్సినటువంటి దుస్థితి ఉంటుందా, లేదంటే వీటికి ఏమన్నా అడ్డుకట్టపడే అవకాశం ఏమన్నా ప్రభుత్వం వైపు నుంచి అవకాశం ఉందా అసలు కనుచూపు మేరలు? సార్, గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, సిటీ 24 వీక్షకులకు, మీకు కూడా. సార్, ఇప్పుడు అనివార్యంగా ప్రజలు కూడా ఇలాంటి రాజకీయ పార్టీల పక్కన ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తాం రాష్ట్రంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన పొదిలి కానీ ఇక్కడ కానీ చూసినప్పుడు ఈ ప్లకార్డ్స్ కానీ లేకపోతే ఫ్లెక్సీలు కానీ నేను కూడా ఒక చోట చూశాను. ఈ మధ్య ఇక్కడ 2.0 చూపిస్తాం అనేది ఆ చెరుకుపల్లి దగ్గర అక్కడ గుంటూరు సంబంధించి 2.0 చూపిస్తాము, బట్టలు కూడా తీస్తాము, ఎంట్రీకి కూడా పేకలేరు. ఇప్పుడేమో ఆ పుష్ప సినిమా డైలాగ్, ఆ పుష్ప సినిమా ఎప్పుడంటూ వచ్చిందో గతంలో ఏంటంటే ఈడియట్ సినిమాలు అనుకునేవాళ్ళం, ప్రజలను యువతను చెడగొట్టు. సో అది ఎవరో గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టు ఈ తగ్గేదేలే అనేది ఎంతగా యువతని పాడు చేసిందంటే దాని ప్రభావం చెప్పనలువి కాదు. అది ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అది ఒక జాడ్యం లాగా అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఏమంటారంటే ప్రజాస్వామ్యంలో ఒక సినిమా డైలాగు ఉచ్చరించడం తప్ప అంటాడు. సినిమా డైలాగ్ ఉచ్చరించడం తప్పులేదు. సినిమా డైలాగ్ ప్రజలకు మోటివేట్ చేసేలాగా, చైతన్యపరిచేలాగా, లేకపోతే సమాజంలో చెడుని పారదోలేలాగా ఉంటే ఆ డైలాగ్ని 100 సార్లు కాదు 1000 సార్లు పలకచ్చు. ఆడేమో అక్కడ హోటలు తలనరికినట్టు నరికేస్తామని చెప్పేసి ఒక స్మగ్లరు, అంటే అది క్యారెక్టర్ స్మగ్లరు, వాడు ఆడ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ లేదంటే అక్కడున్న సహజ వనరులు కానీ అన్ని దోచుకొని వాళ్ళందరికీ ఒక టెర్రరైజ్ గా కనిపించే ఒక క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టరు నోటిలో నుంచి ఉచ్చరించిన మాట వాడికి అడ్డం వచ్చిన వాళ్ళని తలను నరికేస్తామనేది ఆ క్యారెక్టర్ అన్న మాట. ఆ క్యారెక్టర్ అన్న మాటను తీసుకొచ్చి దానిలో తప్పేముంది అంటే ఇంక మనం ఆయన ఏ విధమైన ధోరణిలో వెళ్తున్నారంటానికి అదొక ఎగ్జాంపుల్. ఖచ్చితంగా అలా అంటే అలాంటి వాటిని మేము ప్రోత్సహించాం. ఎవడు అన్నా కూడా అలా తలను నరుకుతాం, అదంతా అందరూ ప్రశాంతంగా జీవించాల్సిన పరిస్థితి. మేము ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకుంటాం, రాజకీయ విమర్శలు చేస్తాం, లేదా వాళ్ళ విధానాల పట్ల పోరాటాలు చేస్తాం. వాళ్ళ విధానాల వల్ల ప్రజలకు కలుగుతున్న నష్టాలని బహిరంగంగా తెలియపరుస్తామంటే తప్పులేదు, చెప్పాలి కూడా. అది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ ప్రధానమైన రాజకీయ పార్టీ, అది ప్రతిపక్ష నాయకుడు కాదు కదా. ఎటు ఆయన అసెంబ్లీకి రారు, అసెంబ్లీకి రాకపోయినా కూడా ప్రజల్ని ఈ విధమైన మాటల ద్వారా ప్రభావితం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అసలు అంటే ఇప్పుడు విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అష్టదిగ్బంధనంలో ఉంది. ఓ పక్కన వాళ్ళ పార్టీలోనే అధినాయకులు, ఆ అధినాయకుడు చుట్టూతా ఉన్న మనుషులు, అధికారులుగా పనిచేసిన వాళ్ళు అందరూ కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతున్నారు. రెండవది వచ్చేసి ఈ వాళ్ళకి సంబంధించి కార్యకర్తలకు కూడా భరోసా లేని పరిస్థితి. ఇవన్నీ కలగలిపి ఆయనలో మరి ఎట్లా, ఆయన చూస్తేనేమో అపసవ్య నిర్ణయాలు, అసెంబ్లీకి వెళ్ళనంటాడు, ఓన్లీ ప్రెస్ మీట్లు మాట్లాడుతుంటారు. అది కూడా వారం రోజుల్లో 3.5 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటారు, మిగతా 3.5 రోజులు ఆయన వ్యాపారాలుగా లేకపోతే ఎక్కడికి వెళ్తారో మనకైతే తెలియదు. సో ఈ విధమైన ధోరణిలో వాళ్ళ పార్టీని కాపాడుకుంటానికి ఇప్పుడు ఈ పొదిలి కావచ్చు, అనంతపురంలో అక్కడ పరామర్శ కావచ్చు, లేదంటే ఇప్పుడు సత్తెనపల్లికి సంబంధించిన గత ఏడాది చనిపోయిన నాగమల్లేశ్వర ఇష్యూ కావచ్చు.
సో వాళ్ళొక ఈ 2.0 అంటే సినిమా చూపిస్తానంటే దానిలో భాగంగా ఈ ధోరణిని వాళ్ళు అనుసరిస్తున్నారా అనిపిస్తా ఉంటది. అంటే ప్రజల్లోకి వెళ్తానికి లేదంటే రెచ్చగొడటానికి ఇదొక అవకాశంగా తీసుకుంటున్నారా అని. చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు ఒకసారి మనం రికలెక్ట్ చేసుకుంటే ఆత్మకూరు అని పల్నాడు దగ్గర ఆత్మకూరు పర్యటన అని ఆయన చేపట్టాడు. అప్పుడు ఎందుకు చేపట్టాడంటే అప్పుడున్న రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ వల్ల అక్కడి నుంచి గ్రామాలు వెళ్ళిపోయారు. హైదరాబాద్ లో వెళ్ళి తలదాచుకుంటున్నారు. వాళ్ళందరికీ ధైర్యం ఇద్దామనే ఉద్దేశంతో ఆయన ఒక యాత్ర తలపెడితే ఈ కరకట్ల మీద చంద్రబాబు గారి నివాసం బయట తాళాలు వేసేసారు పోలీసులు. వెళ్ళటానికి వీల్లేదు, మీరు వెళ్తే అక్కడ చాలా అనర్థాలు జరుగుతాయి, లేదంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కానీ ఇక్కడ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పల్నాడు వెళ్తానంటే పంపించారు. ఆయన 100 మందికి పర్మిషన్ అన్నా కూడా అది జరగదని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు పంపించారు. మరి ఇప్పుడు అధికార పార్టీ కక్ష సాధించిందా లేకపోతే ఆయన్ని స్వేచ్ఛగా రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఆయనకి వదిలేస్తుందా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసుకుంటే అక్కడ నోవాటెల్ హోటల్లో నిర్బంధించారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు ఆయన ఫ్లైట్ లో వద్దాం అనుకుంటే ఫ్లైట్ లో రావడానికి లేదని పర్మిషన్ లేదు. జగ్గైపేట మీద నుంచి అటు రోడ్డు మార్గంలో వద్దామంటే జగ్గైపేట దగ్గర ఆపేశారు. సో ఇప్పటంలో ఆయన పర్యటిస్తానంటే అక్కడ కూడా పోలీసులను ఎలా మోహరించారో మనం చూసాం. సో ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ఈ విధమైన పుష్ప సినిమా డైలాగులు, నరుకుతామనే ఆ ప్లకార్డులు, ఇవన్నీ కూడా రాష్ట్రానికైతే చాలా అవాంఛనీయమైన పరిస్థితులు అండి. ఇవన్నీ కూడా రాజకీయాలుగా చేస్తే బాగుంటది, కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా ద్వేషపూరిత వాతావరణం, శత్రుత్వాన్ని పెంచే విధంగా కార్యకర్తల్ని మోటివేట్ చేయటం అనేది ఎవరు కూడా మనం అందరూ ఖండించాల్సిన అంశం ఇది. దాన్ని ఎవరు అనుసరించకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇప్పుడు గఫూర్ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాటికి నడుం కట్టాలి. ఒక కమ్యూనిస్టులకి ఆదరణ ఎంత ఉందన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళు గతంలో ఏ విధంగా రాజకీయాలు చేసేవాళ్ళు, వాళ్ళతో ఎలా మాట్లాడతారు. వాళ్ళు పోట్లాడతాం ఏంటి అసలు? మీరు ఇందాక చెప్పినట్టు ప్రభుత్వాన్ని కోల్దోస్తా ఉంటారు వాళ్ళు. అసలు కొన్ని గొడవలు చేస్తే ఎస్ఎఫ్ఐ వాళ్ళు నేను చూశాను ఇక్కడ లెనిన్ గుంటూరులో ఉండేవాళ్ళు. అసలు చుట్టుముడితే ఎవరు అది ప్రజలకు తెలిసేదాకా చేసేవాళ్ళు. అక్కడెక్కడ కూడా బూతులు కానీ లేకపోతే ప్రజల్ని రెచ్చగొడతాం కానీ అట్లా ఉండేది కాదు. అది కూడా ఒక నిరసనే. ఎస్ఎఫ్ఐలు చేసినా ఏఎస్ఎఫ్ఐలు చేసినా వాళ్ళు చేసిన ఇక్కడ కలెక్టరేట్ల దగ్గర, అన్ని కలెక్టరేట్ల దగ్గర ఏంటి ఈ పార్టీలు ఏమి చేయలేదు. ఏం తెలుగుదేశం కూడా ఆ విధంగా చేయలేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కూడా చేయలేని పరిస్థితి. వాళ్ళు ఆ 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా సమస్య ఏంటి, దాని ఎలివేషన్ ఎలాగా, దాన్ని ఎలా తీసుకెళ్లాలి ప్రభుత్వం దృష్టికి అనేది. ఎందుకంటే మనం విద్యుత్ ఛార్జీల ఉద్యమమే చేసాం. విద్యుత్ ఛార్జీల ఉద్యమం వైఎస్ఆర్ గారు ఏం చేయలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీదకి సంబంధించి అంతమంది బషీర్బాగ్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ఉంది కమ్యూనిస్టుకి సంబంధించిన కార్యకర్తలే అక్కడ. అది కూడా చూడొచ్చు. అంటే వాళ్ళ దగ్గర కూడా పోరాట పట్టుకు ఉంది. ఏది తలలు నరుకుతాం అనేది ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు అవసరమైతే ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారు. అంటే ప్రభుత్వ దమనకాండకు బలయ్యారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే మనం ప్రజల్ని దమనకాండగా కాదు, వాళ్ళ ప్రాణాలని ఏదో ఇట్లా తలలు నరుకుతాం ఇట్లాంటి మాటలకు మోటివేషన్ అయ్యే పరిస్థితి తెస్తున్నాం. ఆ పోరాటాలు వేరు, ఈ పోరాటాలు వేరు. మీరు ఇందాక కపూర్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి. ఆయన క్యూఆర్ కోడ్ పెడతానంటున్నారు. ఏంటి ఈ ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చింది ఈ కూటమి సర్కారు, అవన్నీ క్యూఆర్ కోడ్ పెట్టాలనేది. ఆయన టైంలో శాంతి భద్రతలు, రాజద్రోహం ఎలా మోపారు, వాళ్ళని ఎలా 3rd డిగ్రీలు ప్రయోగించారు, దీనికి కూడా క్యూఆర్ కోడ్ పెట్టాలి. ఆయన ఇవ్వని సిపిఎస్ రద్దు, ఆయన ఇవ్వని డిఎస్సి ఇది, వీటికి కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ మీద క్యూఆర్ కోడ్ పెట్టాలి. ఆయన అన్నట్టు ఆయన ఫెయిల్యూర్స్ మీద క్యూఆర్ కోడ్ పెట్టాలి. ఆయన టైంలో ఎలా అయితే గృహ నిర్బంధాలు చేశారో అక్కడ విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ లో ఆందోళన చేస్తా ఉంటే వాడు మారు వేషాల్లో వచ్చారు టీచర్లు అందరూ కూడా. మీరు గమనించచ్చు. గబూర్ గారు కూడా చెప్తాను, మీరు అన్నట్టు పెన్నే కాదండి, అసలు ఆర్టీసీ బస్సులో గుంటూరు విజయవాడ మధ్య వెళ్తుంటే చాలు వాళ్ళు ఆపేసేయడం, దించేసేయడం. అరే బాబు మేము టీచర్లు కాదయ్యా అన్నా కూడా సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. ఇదేమి ఎమర్జెన్సీ కాదు కదా. ఏముంది, అక్కడికి వెళ్ళి కాసేపు ఒక 4 గంటలు కూర్చొని వస్తారు. అక్కడి నుంచి ఏమి అక్కడ మేఘాలయ మణిపూర్లో లాగా